అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి నరక భయం అనే ఒక కథను వినేద్దాం. సింహపురంలో ఉండే శివయ్య, కేశవయ్య అని ఇద్దరు స్నేహితులుంటారనమాట. వాళ్ళు చదువయిపోంగానే అక్కడ వీధిలో వ్యాపారం ప్రారంభిస్తారు. కొన్నాళ్ళయిన తర్వాత ఒక రోజున వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు శివయ్య కేశవయ్యతో, "మనం పెట్టిన పెట్టుబడి ఈ ఏడాది తిరగకుండా రెట్టింపు అవ్వాలంటే, మనము నిజమైన వ్యాపారస్తులం అవ్వాలంటే, మనము సరుకులు కల్తీ చేసో, లేక తూకాల్లో మోసం చేసో, లేక రాజుగారికి న్యాయంగా చెల్లించాల్సిన పన్ను ఎగ్గొట్టో డబ్బు సంపాదించాలి" అని చెప్పి అంటాడనమాట. అంతకన్నా మంచి మార్గం లేదని చెప్పి అంటాడు. ఇంకా ఆ మాటలకు కేశవయ్య నవ్వి, "న్యాయబద్ధంగా వ్యాపారం చేసినా గూడా మనము డబ్బు సంపాదించొచ్చు" అని చెప్పి అంటాడు. ఇంకా ఆ జవాబుకు శివయ్య విసుక్కుంటూ, "ఈ న్యాయం, అన్యాయం అన్న నియమాలు మనకై మనం కల్పించుకున్నవి గానీ, అన్యాయంగా ప్రవర్తిస్తే చనిపోయాక నరకానికి పోవాల్సి వస్తుందనే కదా నీ భయం. అసలు నరకమంటూ ఒకటి ఉన్నదో లేదో గానీ, ఇలాంటి అర్థం లేని నమ్మకాలతో భయపడటం కన్నా మరొక నరకం ఉండదు" అని చెప్పి గట్టిగా వాదిస్తాడు. కేశవయ్య శివయ్యతో అప్పటికి మరింత ఈ వాదన పెంచకుండా అంతటితో ఊరుకుంటాడనమాట. ఇది జరిగిన కొన్నాళ్లకు స్నేహితులిద్దరూ ఒక రోజున సరుకులు కొనడానికి సమీపంలో ఉన్న పట్టణానికి వెళ్తారు. అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు వర్తక వ్యాపారాలు జరిగే బజారుల్లో తిరుగుతుంటే, క్షణానికి ఎక్కువవుతున్న ఎండ తీవ్రత వల్ల శివయ్యకు విపరీతమైన అలసట ప్రారంభమై, క్రమంగా కళ్ళు బయలు కమ్మడం మొదలవుతుంది. శివయ్య అతి కష్టం మీద ఒక్కొక్క అడుగు వేస్తూ, ఎక్కడైనా నీడ దొరుకుతుందేమో అని చెప్పి వెతుకుతూ, హఠాత్తుగా వీధి మధ్యలో సొమ్మసిల్లి పడిపోతాడు. అది చూసి ఆ దగ్గరలో ఉన్న దుకాణంలోంచి కమ్మరి కోటయ్య గబగబా అక్కడికొస్తాడనమాట. అతడు శివయ్యను 2 చేతుల మీద ఎత్తుకుని తన దుకాణంలోకి తీసుకుపోయి పడుకోబెడతాడు. తర్వాత శివయ్యకు స్పృహ రావడం కోసం ముఖం మీద నీళ్లు జల్లుతాడనమాట. కొంతసేపయ్యాక శివయ్యకు కాస్త స్పృహ వచ్చి కళ్ళు తెరుస్తాడు. అతడికెదురుగా మసిబారిన నల్లని ముఖంతో, భయంకరంగా ఉన్న గుబురు మీసాలతో కమ్మరి కోటయ్య కనిపిస్తాడు. ఆ పక్కనే కొలిమిలో కణకణమండే బొగ్గుల మధ్య ఇనుప కమ్మీ ఒకటి కాలుతూ ఉంటుంది. అది చూసి శివయ్య తాను చనిపోయి యమలోకం చేరుకున్నానని చెప్పి అనుకుంటాడనమాట. ఇంక పెద్దగా కేక పెడతాడు. కోటయ్య అతన్ని సమీపించి ఏదో అడగబోయేంతలో శివయ్య అతడు సాక్షాత్తు యమభటుడై ఉంటాడని చెప్పి భయపడుతూ లేచి కూర్చుని 2 చేతులు ఎత్తి, "నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావని" చెప్పి అడుగుతాడు. కోటయ్య శివయ్య తనకు కృతజ్ఞత చెప్పబోతున్నాడనుకొని, "నువ్వు దండాలు పెట్టడం దేనికి? నా ధర్మం ఏదో నేను చేశాను" అని తన పని చూసుకునేందుకు కొలిమి ముందుకు వెళ్ళి ఒక ఇనుప కమ్మీని నిప్పుల్లోంచి పైకి తీసి చూస్తుంటాడనమాట. ఎర్రగా కాలుతున్న ఆ కమ్మీ కంటబడగానే శివయ్యకు యమభటుడు తనకు వాతలు పెట్టబోతున్నాడన్న భయం కలుగుతుంది. అతడు గడగడా వణికిపోతూ, "నేనేం పాపం చేయలేదు. నా వంటి మీద వాతలు పెట్టకు" అని గట్టిగా అరుస్తుంటాడనమాట. ఆ కేకలు విని దారిన పోయే వాళ్ళందరూ కమ్మరి దుకాణం ముందు గుంపుగా గుమిగూడుతారు. కోటయ్య వాళ్ళతో, "ఈ పెద్ద మనిషి ఎవరో నాకు తెలీదు. వీధిలో కళ్ళు తిరిగి పడిపోతే అయ్యో పాపం అని ఇక్కడికి తీసుకొచ్చాను. స్పృహ వచ్చింది మొదలు అదేదో యమలోకమైనట్టు, నేను వాతలు పెట్టబోతున్నట్టు భ్రమించి కేకలు వేస్తున్నాడు" అని చెప్తాడు నవ్వుతూ. శివయ్యను వెతుక్కుంటూ ఆ సమయంలో అక్కడికి వచ్చిన కేశవయ్య కమ్మరితో, "ఈయన నా స్నేహితుడు. ఎండ దెబ్బకు పైత్యం ప్రకోపించి అలా మాట్లాడుతున్నాడు" అని చెప్పి అంటాడు. ఇంకా ఆ మాటలు వింటూనే చుట్టూ చేరిన జనం పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత స్నేహితులిద్దరూ కమ్మరి కోటయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుని తమ గ్రామానికి బయలుదేరుతారనమాట. దారిలో శివయ్య కేశవయ్యతో, "పాపపుణ్యాలు, స్వర్గం నరకం లాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. మరి నేనా కమ్మరిని యమభటుడిగా కొలిమిలో కాలుతున్న ఇనుప కమ్మీని చూసి నరకం అని ఊహించుకుని ఎందుకు భయపడ్డానో అర్థం కావడం లేదని చెప్పంటాడు. అందుకు కేశవయ్య, "చూడు శివయ్య, ఎలాంటి ప్రగల్భాలు పలికే వాడికైనా చెడ్డ పనులు చేస్తే పాపం చుట్టుకుంటుందన్న భయం మనసులో ఏదో ఒక మూల తప్పకుండా ఉండి తీరుతుంది. చనిపోయావనుకుని కొన్ని నిమిషాల పాటు భ్రమలో ఉన్న నీ చేత నీ మనస్సు ఆ నిజం ఎలా పలికించిందో చూసావా" అని చెప్పంటాడు. "అవును, నువ్వు చెప్పింది నిజమే" అని చెప్పంటాడు శివయ్య తలాడిస్తూ. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోయారో చూసిన వాళ్ళు లేరు, కానీ నరకాన్ని గురించిన ఈ భీతి మూలంగా చాలామంది తాము చేసిన చెడు గుర్తుకు వచ్చినప్పుడు
ఆ నరకాన్ని గుర్తు తెచ్చుకొని కొద్ది క్షణాల పాటైనా ఇక్కడే అనుభవిస్తారని చెప్పంటాడు కేశవయ్య. శివయ్యకు కేశవయ్య అన్న మాటల్లో ఎంతో వాస్తవం కనిపిస్తుంది. ఆ తర్వాత అతడు తన వృత్తిలో ధర్మంగా ప్రవర్తిస్తూ 10 మందిలో మంచివాడన్న పేరు గడిస్తాడు. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.